ఇది నాలుగు మీద మచ్చుంది, అందుకని నాలుగు మచ్చ అంటారు. ఈడేం మాట్లాడితే జరిగిపోతుంది. ఇక్కడ ఉంటే మళ్ళీ ఏదో అంటాడు. అమ్మో నా అట్ట చూడకే కొట్టినట్టుగా అట్ట చూడకే సిట్టి గుండెకే ఊరి కూరికే సొట్ట పెట్టకే అట్ట చూడకే కొట్టినట్టుగా అట్ట చూడకే సిట్టి గుండెకే ఊరి కూరికే సొట్ట పెట్టకే మనం స్టెప్ ఎక్కడ స్లిప్ అవడం అలవాట్లేదు. నాకెందుకో ఇప్పుడు నీ వేలు తెగిపోద్ది అనిపిస్తుంది. ఎలా తెగుతే తెగదా. 9:11 బస్ డిపార్చర్ అండి. 9:02 కల్లా లగేజ్ పెట్టి ఉండాలి. అన్నవరం టికెట్ చెప్పానండి. అన్నవరానికి చెప్తే అన్నవరం అడగండి. జూబ్లీ అమ్మా. హలో సార్, నేను నూజివీడు బస్సు క్లీనర్ అండి. డ్రైవర్ కుక్కలు తప్పించుకొని చెట్టుకి గుద్దేశారు సార్. నిజమా? ఎవడరా నువ్వు? నారాయణ అంటారన్నా. అంటే నాలుగు పచ్చి నారాయణ నువ్వేనా? 25 సంవత్సరాల రికార్డ్ బ్రేక్ చేసావు కదరా. మళ్ళీ ఏరియాలో కనిపించేవాడు చంపేస్తా నేను. ఫాలో అవ్వమన్నావు, ఫాలో అయ్యాను. ఏమిటో చెప్పు సార్. ఇదేం చెట్టు సార్? కొబ్బరి చెట్టు. దీనికి ఏం కాయాలంటే సార్? కొబ్బరికాయలుంటాయి. కొబ్బరికాయ తల మీద పడుతుంది. కొబ్బరికాయ తల మీద పడుతుంది. వద్దు సార్, మొన్న కాయకు కొబ్బరికాయ మీద వాళ్ళు ఒక తలకాయ పగిలిందని మా నాన్నమ్మ చెప్పింది సార్. మీ నాన్నమ్మ చెప్పిందా? నువ్వు చూడలా? పడమను. వద్దు, నాకెందుకో మీ తల మీద కొబ్బరికాయ పడి మీ తలకాయ పగిలి హాస్పిటల్ జాయిన్ అవుతారనిపిస్తుంది సార్. పడమను పడమను. ఇంకా పడదేరా? పడమను. చెబితే విన్నావా? నేలకు పోయేదాన్ని నెత్తిని రాసుకున్నావు. అనుభవించు. అంబర్పేట సిఐ సాయి కుమార్ గారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నిఖిల్ హాస్పిటల్ వర్గ. సార్, ఇవి మెట్లేనండి. అవును. మీరు ఈ మెట్ల మీద నుంచి పుసుక్కుని జారి పడతారనిపిస్తుంది సార్. అవును సార్. కమిషనర్ గారు చెప్పా, వద్దు సార్, గాలికి పోయే కంప పాయింట్ వెలిగించుకోవద్దు అని. వింటు కదా, సేమ్ పరిస్థితి. పొడుగు పెరగని లాభం లేదు. అయ్యా డాక్టర్ గారు, వద్దన్నా కూడా వినకుండా బయటికి వెళ్ళారు. వారెక్కడా? వారే వీరు సార్.